రైట్ ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కుప్పకూలింది. కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మనం స్క్రీన్ లో ఏదైతే ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శకలాల విజువల్స్ ను కూడా క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య మన ఏదైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ దానికి సంబంధించిన నష్టాన్ని ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరొక ప్రమాదం అని చెప్పొచ్చు. ఇది ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలింది. దీనికి గల కారణం కేవలం ఏదైతే వాతావరణంలో ఉన్నటువంటి ప్రతికూల మార్పుల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. రైట్ స్వామి, ఇప్పటికే మనం చూస్తున్నాం ఇంకా అహ్మదాబాద్ లో జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ కి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఎందుకు జరిగిందనేది ఇంకా ఆధారాలు కూడా బయటకు రాలేదు. బ్లాక్ బస్ సంబంధించి అని చూస్తూ ఉన్నారు. ఈలోపే మరొక ప్రమాదానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. స్క్రీన్ లో కూడా విజువల్స్ క్లియర్ గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అసలు ప్రమాదానికి కారణం ఏంటి? ప్రతికూల వాతావరణం అంటున్నారు. ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసాయా? అంటే ప్రధానంగా ప్రతిసారి కూడా వేసవిలో చార్ధామ్ యాత్రకు సంబంధించి ఒకవైపు ఇటు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రికి లక్షలాది మంది వెళ్తూ ఉంటారు. వేసవి కాలంలో మాత్రమే హిమాలయాల్లో ఇలాంటి పర్యాటనకు, ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం ఉంటుంది. దీంతో లక్షలాది మంది వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది గాలిపాతన వెళ్తుంటే మరికొద్ది మంది హెలికాప్టర్ లో వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు గంటకు హిమాలయాల్లో మారిపోయేటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రమాదాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. మరోవైపు ఏవియేషన్ సంబంధించినటువంటి హెలికాప్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత జాగ్రత్తగా పరిస్థితులు అంచనా వేసుకొని అత్యంత సుశిక్షితులైనటువంటి పైలట్లు మాత్రమే నడుపుతుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాం గమనార్హం. రీసెంట్ గానే ఇలాంటి మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోజు కూడా ఈ ప్రమాదంలో ప్రధానంగా దాదాపు ఇప్పటికే ఆ ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో కూడా హెలికాప్టర్ కేదార్నాథ్ వెళ్తున్నటువంటి విమానం అంటే ఈ హెలికాప్టర్ కూలిపోవడంతో కూడా 5 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరో 2కి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ని చేపట్టారు. ఇటు రీసెంట్ గా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి దాదాపు 270 మందికి పైగా మృతి చెందారు. ఆ తర్వాత కూడా ఒకవైపు భారత ఆర్మీకి చెందినటువంటి అపాచీ హెలికాప్టర్ ఒక్కసారిగా టెక్నికల్ సంబంధించిన మిస్టేక్స్ తోటి ఇటు పఠాన్కోట్ వద్ద ఎమర్జెన్సీ ల్యాండ్ ఆ తర్వాత అది కూడా వెళ్ళడం జరిగింది. మొత్తానికి ఇలాంటి సాంకేతిక కారణాలతో ఇలాంటి ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకున్న తర్వాతనే పంపుతుంటారు. అక్కడక్కడ ప్రధానంగా హెలికాప్టర్ల విషయంలో అయితే వాతావరణంలో పరిస్థితిలో మార్పుల కారణంగా అప్పుడప్పుడు వెంటనే అవి బ్యాలెన్స్ కోల్పోతుంటాయని చెప్తూ ఉంటారు. మన గతంలో అనేక ఇలాంటి ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. హిమాలయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు వాతావరణం అత్యంత దుర్భరంగా ఉంటుంటుంది. వాతావరణం మారిపోతూ ఉంటుంది. దీంతో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్లేటువంటి ఈ ప్రయాణికులంతా కూడా చాలా మంది హెలికాప్టర్ ను ఆశ్రయించి వెళ్తూ ఉంటుంటారు. అక్కడ కూడా ముందే ప్రీ బుకింగ్ చేసుకొని రోజుల తరబడి వెయిట్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ రోజు కూడా ఉదయం వెళ్ళినటువంటి ఈ కేదార్నాథ్ వెళ్తున్నటువంటి హెలికాప్టర్ కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితిలోనే కూలిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇందులో 5 మంది మృతి చెందారు. 2 గాయపడినట్టుగా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.